ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరిపైనను ఆషాఢ మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢ మాస శుక్లపక్ష అష్టమి, శుక్లపక్ష పూర్ణిమ, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది. గురువారం పుష్యమీ నక్షత్రం, అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం. 1/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్రుడు నక్షత్రకారకుడు, మిథున రాశిలో రవి గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడము, శుక్రుడు నక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, షేర్లు, క్రయ విక్రయాలు, గృహాలు, ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు రావడం, లేకుంటే అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కాని నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలు మీకు సంక్రమించేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ బుధుడు అవ్వడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దీర్ఘంగా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి, మౌనంగా వాటిని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కూడా కోరుకోండి. అలాగనే సంతాన స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పుడు అంటే పిల్లల్ని విదేశాలకు పంపించాలనే కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అనేకమైనటువంటి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉండబడిన వారు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు కనుక అనేక మంది మీ యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అనేది ఆలోచించుకోవడం మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక డబ్బులను, సమయాన్ని, ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణం చేయడము యోగదాయకంగా కూడా మీరు గమనించగలగాలి. అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం, ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, మనం అందరము కూడా మేషరాశిలో జన్మించిన వారందరికీ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, అలాగనే స్వయం వృత్తులు, అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, సేవా రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున నీటి ప్రయాణాలు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన గ్రామదేవతకు పసుపు కుంకుమను కలిపి పూజ చేయడం, ఎర్రటి కుంకుమను ఎర్రటి పుష్పాలతో, ఎర్రటి గాజులతో, ఎర్రటి వస్త్రాలతో
అమ్మవారిని అలంకారం చేసి హారతి తీసుకొని అర్చన చేసుకోవడం వలన వీలైతే శక్తి కలిగితే ఎర్రటి గుమ్మడికాయ దీపాన్ని గ్రామదేవత దగ్గర వెలిగించిన, అలా వెళ్ళడం కుదరకపోతే గృహంలో ఎర్రటి కూష్మాండ దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో సమర్పించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, నరదృష్టి యొక్క ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. మేషరాశి జాతకులు ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి, ఆలోచనకు దగ్గరగా ఉండాలి, భక్తితత్వంతో ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి, పెద్దవారు ఏదని చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి. కనుక ఇలాంటి కార్యక్రమాలలో వాహన ప్రయాణాలు చేసేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అలాగా చేపల వ్యాపారాలు చేసేవారు కానీ, నదుల్లో చేపలు పట్టేటువంటి వారు కానీ, లేకుంటే నీటితో కూడుకున్న హోటల్ వ్యాపారస్తులు చేసేటువంటి వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఆవేశానికి ఇది సరైన సమయం కాదు, ఆలోచనతో చేయండి, అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం. మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో, అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు, పొలిమేర దేవతలకు, కుల దేవతలకు, ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరీమణులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో, విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు, కులదేవతకు దండం పెట్టుకొని మిరప, పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఆషాఢ మాసంలో 3వ తారీఖున శుక్లపక్ష అష్టమి, 10వ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ, 18వ తారీఖున బహుళపక్ష అష్టమి, 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు గురువారము, గురు పుష్యార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణలు పొందే మానవ ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడికి, అమ్మవారికి స్మరణ, ధ్యానము, అర్చన, దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వామివారి యొక్క ఆశీస్సులు కలిగి ఉంటాయి. అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది. అలాంటి స్వామివారి యొక్క కృప కటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం. కనుక మనము ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం, అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం, వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం, మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనము 24వ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం, దీపాన్ని పెట్టడం, అలాగ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి యొక్క ఆశీస్సులు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటు రాబోయే 7 తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఎలా తీసుకోవాలి ఇంకా తన విషయాలను ఈ కింద మనం సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. ఇలాగా ఓం కాలభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా 12 సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం, ఆనందం, విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఏదైనా పనులు చేయాలనుకున్న వారికి నరదృష్టి తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు కాలభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఈ కింద నెంబర్ సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత
భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలను కోరుకుంటూ అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ అలాగా పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ని కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.